ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఇప్పటి వరకు ప్రకటించలేదు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరొకసారి నిరుద్యోగ యువతను మోసం చేయాలని 50,000 ఉద్యోగ ప్రకటన అన్నారు. 7 సంవత్సరాల నుంచి చేయనటువంటి ఈ టీఎస్పీఎస్ కార్యాలయం 7 సంవత్సరాల నుంచి మీరు లోపల ఉద్యోగులు ఏం చేస్తారు, ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటివి కూడా ఇప్పటివరకు మీరు ప్రకటించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మేము భారతీయ జనతా యువ మోర్చా భరోసానిస్తుంది. 2 లక్షలకు పైగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేంత వరకు మా పోరాటం వివిధ రూపాల్లో ఉంటుంది. నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం, పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఉంటాం. రాబోయేది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వమే. తెలంగాణలో ఉన్నటువంటి యువతకు మేము స్పష్టంగా చెప్పాల్సుకున్నాం, వివిధ రంగాల్లో ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షలకు పైగా ఉద్యోగాలను అధికారం లాగానే భర్తీ చేస్తాం. అవే కాకుండా కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో కూడా స్థానిక తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన అవకాశాలు కూడా సృష్టిస్తామని చెప్పేసి మరొకసారి తెలంగాణలో ఉన్నటువంటి యువతకు భరోసానిస్తూ మీరందరూ కూడా ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద సాక్షిగా మనం అందరం కూడా నిరుద్యోగులు అందరం కూడా పిడికిలి బిగిద్దాం. స్వామి వివేకానంద కోరుకున్నట్టు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం ఉన్నటువంటి యువత మేము మనందరితోటి కలిసి మనం తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచుదాం. నిరుద్యోగులకు విద్యార్థులకు న్యాయం చేద్దాం. 2 లక్షలకు పైగా ఉద్యోగాలను మనం సాధించుకుందాం. నిరుద్యోగ వృత్తి కల్పించుకుందాం. ప్రైవేట్ టీచర్లను ఆదుకుందాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేద్దామని చెప్పి కూడా తెలంగాణలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.